విశాఖ సిటీ సెంట్రల్ లో అదో ప్రైమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. మార్కెట్ విలువ 1500 కోట్లు. ఒకప్పుడు ఈ భూమికి ఒక ప్రైవేటు వ్యక్తి హక్కుదారు. కానీ 10 ఏళ్ల పాటు ప్రభుత్వం పోరంబోకుగా రికార్డుల్లోకి ఎక్కింది. 60 ఎకరాల భూమిపై హక్కు కోసం న్యాయస్థానంలో సుదీర్ఘంగా సాగిన వాదనలు ప్రతివాదనల తరువాత ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో సర్కార్ వైఖరిపై జిల్లా అధికారుల పనితీరుపై దుమారం రేగుతోంది. సాగర్ తీరంలో హాట్ గా మారుతున్న దస్పల్లా హిల్స్ భూముల వివాదంపై స్పెషల్ లుక్. విశాఖ నడిబొడ్డున ఉన్న దస్పల్లా హిల్స్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ భూములపై 40 ఏళ్లుగా నలుగుతున్న తగు ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. సర్వే నెంబర్లు 1027, 1028, 1196, 1197లో 85.7 ఎకరాల భూమి ఉంది. మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 1500 కోట్లకు పైమాటే. అత్యంత ఖరీదైన ఈ ఆస్తిపై హక్కుదారుల నిర్ధారణ కోసం సుదీర్ఘంగా న్యాయ పోరాటం జరుగుతోంది. 1958లో రాణి కమలాదేవికి ఈ భూములను అప్పగిస్తూ అనకాపల్లి సెటిల్మెంట్ కోర్టు గ్రౌండ్ రెంట్ పట్టా జారీ చేసింది. 1967లో టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ ఇక్కడ కొంత భూమి సేకరించి దస్పల్లా లేఅవుట్ ను అభివృద్ధి చేసింది. ఈనాం భూముల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఆస్తులపై హక్కు కోసం రాణి కమలాదేవి మరియు ప్రభుత్వం మధ్య న్యాయ వివాదం తలెత్తింది. సుమారు 4 దశాబ్దాల పాటు వివిధ కోర్టుల్లో నలిగిన ఈ కేసులో ప్రతిసారి తీర్పులు రాణి కమలాదేవికి అనుకూలంగానే వస్తున్నాయి. రాణి కమలాదేవి పేరు మీద ఉన్న గ్రౌండ్ రెంట్ పట్టాను రద్దు చేయాలని 1998లో అప్పటి విశాఖపట్నం అర్బన్ తహసీల్దార్ కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎదుట రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఈ భూమి ప్రభుత్వానికి చెందిన పోరంబోకుగా గుర్తిస్తూ 2001లో రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాణి కమలాదేవి కోర్టును ఆశ్రయించారు. 2 దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంలో 2014లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేయడానికి సుమారు 6 నెలలు ఆలస్యం జరిగింది. అప్పటి తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోట్లాది రూపాయల విలువైన ఈ భూమికి రాణి కమలాదేవిని హక్కుదారుగా గుర్తిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. తహసీల్దార్ నిర్లక్ష్యం వల్ల పోరంబోకుగా గుర్తించిన స్థలం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఇక్కడ సర్కారుకు 20 ఎకరాల భూమి ఉన్నట్టు లెక్కలు చెబుతున్నా రికార్డులు లేవు. ఫలితంగా ప్రభుత్వ అతిథి గృహంతో పాటు జీవీఎంసీ నిర్మించిన వాటర్ ట్యాంక్, రహదారి ఎవరికి చెందుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు వివాదాలు నలుగుతుండగానే న్యాయస్థానాలు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా దస్పల్లా భూముల్లో భారీ భవంతుల నిర్మాణానికి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అనుమతులు మంజూరు చేసింది. వీటిలో తెలుగుదేశం పార్టీ జోనల్ కార్యాలయం, 40 మందికి పైగా ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఖరీదైన దస్పల్లా భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర జరిగిందని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. 1500 కోట్ల రూపాయల ఖరీదైన భూములను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందని, కొందరు బినామీలు ఇందులో భాగస్వాములు అయ్యారని సీబీఐకి ఫిర్యాదు చేసింది. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీబీఐని కోరిన వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించింది. దస్పల్లా హిల్స్ లో ఆక్రమణలను అడ్డుకోవడానికి 2016లో అప్పటి కలెక్టర్ యువరాజ్ 22A కింద చేరుస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై రాణి కమలాదేవి వారసులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు దస్పల్లా భూముల చుట్టూ వివిధ కారణాలతో ప్రస్తుతం 40 వాద్యాలు నడుస్తున్నాయి. అత్యంత విలువైన ఈ భూముల పరిరక్షణకు న్యాయపరంగా ఎటువంటి విధానం అనుసరించాలనే విషయమై ప్రభుత్వానికి లేఖ రాశారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. విశాఖ కేంద్రంగా భారీ భూమాయ వెలుగు చూస్తున్న నేపథ్యంలో దస్పల్లా భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఆఖరి ప్రయత్నాలు చేస్తుందా లేక చేతులెత్తేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.